నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏసురత్నం, గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ ఆవిర్భవించిందని చెప్పారు. పేదల ఆర్తనాదాలు ఎక్కడ ఉంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం పదవుల కోసం కాదని ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. బయట కదరా సాక్షి షేడ్ వస్తుంది కదా నేను చెప్పేది టేబుల్ అక్కడ. ఈ రోజున మహానుభావులు పుట్టినటువంటి పండగ దినాలు చూసాం. కానీ ఒక మహానుభావుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రానికి చేసిన అన్యాయంలోంచి వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ఈ రాష్ట్రం ఎప్పుడు పెట్టుబడిదారుల వ్యవస్థలో ఉండాలన్నటువంటి భావంతో ఉన్నటువంటి మరొక ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం వ్యతిరేకంగా ఆవిర్భించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు కూడా రాజకీయ దృక్పథాలు. మూడోది ఏంటంటే అసలు పేదవాడి ఆర్తనాదాలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు గర్వపడే విధంగా ఈ రాష్ట్రం ఉండాలనేటువంటి భావంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి ఆశయాలతో వచ్చినటువంటి పార్టీ ఈ పార్టీ. ఎందుకంటే ఈరోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే ఆ పార్టీని కుటుంబానికి వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున జగన్మోహన్ గారు పెట్టినటువంటి పార్టీ ప్రతి మహిళ కూడా అందరూ గర్వపడేటువంటి పార్టీ. ఆర్తనాదాలు ఎక్కడుంటే, ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ ఈ పార్టీ ఉండాలని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. 16 సంవత్సరాలైనా కూడా అనేక ఇబ్బందులు. మనం ఉన్నది 5 సంవత్సరాల అధికారంలో. దాదాపు దశాబ్ద కాలం వైటల్ రోల్. లోహియా అంటాడు, అమెరికా అనేటువంటిది యంగెస్ట్ నేషన్ అయినప్పుడు మాది ఓల్డెస్ట్ అండ్ వైజెస్ట్. అటువంటి పార్టీలను ఢీకొంటుంది. యువతరం, యంగ్ టర్క్ భావాలతోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం ఆయన ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ అగైన్స్ ది విష్ ఆఫ్ ది అవర్ పార్టీ వాళ్ళు అనుకుంటేనో జగన్మోహన్ గారు అనుకుంటే సీఎం కాలేడు. మనం ప్రజల్లో అన్నిత్యం ఉందాం, మనం ప్రజల కోసం పోరాడదాం, వాళ్ళు మనం అధికారంకి ఇస్తే అధికారంలోకి వెళ్దామని చెప్పేటువంటి భావన, మేనిఫెస్టోని భగవద్గీతలాగా చూసేటువంటి భావన ఉన్నటువంటి పార్టీ మనం అందరం గర్వపడాలి. అధికారం కోసం అబద్ధాలు ఆడేటువంటి పార్టీ అయితే జీవితకాలం ఈ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉండేది. వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి అందరికీ తెలుసు యువకులలో, రైతుల మధ్య నుంచి, శ్రామికుల మధ్య నుంచి, బడుగు బలహీన
వర్గాల నుంచి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి 16 సంవత్సరాల్లో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాం. మిగతా అంతా కూడా ఎన్నో కష్టాలకి దుర్మార్గపు చర్యలకి తట్టుకుంటూ ఈ రోజున 16 సంవత్సరాల నుంచి ఈదుకుంటూ వస్తున్నాం. మరి ఇప్పుడు చూసినట్టయితే నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గత సంవత్సరంన్నర నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపైన, అమాయకులపైన జరిగే దాడులు కానీ, పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు పెట్టే చిత్రహింసలు కానీ ఈ చూస్తున్నట్టయితే నేను ఒకటే ఈ సందర్భంగా మరి ఎవరైతే దుర్మార్గానికి పాల్పడుతున్నారో మనం అంటుండేవాళ్ళం, ఒక్క సీతారామరాజు పోతే వేలాది మంది సీతారామరాజు, ఒక్కరిని కానీ అరెస్ట్ చేస్తే వేలాది మంది బయటకు వస్తున్నారు. మీరు చూస్తున్నారు, ఎన్ని అరెస్టులు జరిగినా కానీ లక్షల మంది జగనన్నకు తోడుగా వస్తున్నారు. ఉదాహరణకు మొన్న అంబటి రాంబాబు గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరి గుంటూరు నగరాన్ని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించిన రోజున ఇప్పటికన్నా గ్రహించాలి, ఇలా చేయకూడదు అని. ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెడితే వేలాది మంది వ్యక్తులు బయటకు వస్తారనేది గ్రహించాలి. ఈ సందర్భంగా మరి అంతా శుభం జరుగుతుంది, అంతా శుభం జరుగుతుంది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా రేపు నొక్కే వాళ్ళందరూ కూడా మన పక్కే ఉన్నారు, నొక్కే వాళ్ళందరూ కూడా మన పక్కన ఉన్నారు. వాళ్ళ పక్కన ఆర్థిక పరంగా బాగా బలిసినోళ్ళు ఉంటే ఉండొచ్చు, ఆర్థిక పరంగా బాగా కోట్లు సంపాదించి ఉంటే ఉండొచ్చు, మనకు డబ్బు లేకపోవచ్చు, కానీ ప్రజాబలం మనం వెనకుందనేది మర్చిపోవద్దు. ఈ సందర్భంగా మరొకసారి నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక మరి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయ్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ గురువారం నుండి ప్రారంభమైంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. సెంట్రల్ ఎయిర్మెన్ సెలక్షన్ బోర్డు ప్రెసిడెంట్ నవీన్ కుమార్ చబ్బా, వింగ్ కమాండర్ యాకూబ్ అలీ మాట్లాడారు. ఓపెన్ ఎయిర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖతో పాటు విశ్వవిద్యాలయం సహకారం అందించిందని చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి 15న తెలంగాణ వారి కోసం ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పారదర్శకంగా ఎంపికలు జరుగుతున్నాయని, మధ్యవర్తుల్ని నమ్మి మోసపోవద్దని సూచించారు. Rally here for the Indian Air Force Agniveer Vayu, and I'd like to extend my heartfelt gratitude and compliments to state government and to district officials. They have been more than helpful to provide us the infrastructure. My special thanks to Vice Chancellor Acharya Nagarjuna University and his team. They have been a wonderful support for us, and it's been a great help for us to conduct this recruitment rally here. And I will take this opportunity to request and urge every candidate who is eligible to appear for the exam to please come and join Indian Air Force for Agniveer Vayu. It's a fantastic way of life, not only an employment opportunity, but it's also very graceful and dignified way of life to live forward. So my regards and my best wishes and compliments to each one of you. We got a very tremendous response from all the candidates here. We got more than 6,000, 7,000 candidates almost here. So it's been a wonderful, successful rally here. Thank you so much. Today we had Andhra Pradesh boys. Since yesterday evening only, we have seen so many boys are coming here, and we started making arrangements for them. In the morning, from 3 o'clock onwards, all staff was here, and 4 o'clock onwards, we opened the gate, and people started coming inside. There was a huge crowd outside on the road. Today, there are more than 7,000 people have turned up. I appreciate the DSP and CI of Mangalgiri for controlling the crowd and making this event very successful. We were able to get them all inside, and various
tests are being taken now, and today we are very happy that maximum response has come from Andhra Pradesh, and we are doing all our testing procedures, and we do the good output here. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బ్యాంకు విశ్రాంత ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు అతి దారుణమైన పెన్షన్ పద్ధతిలో ఉన్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని పెన్షన్ పెంపుదల కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ఎల్లారావు మాట్లాడుతూ గుంటూరులో 400 మందికి పైగా విశ్రాంత ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెరిగిన జీతాలకు అనుగుణంగా పెన్షన్ పెరుగుతుందని, అదేవిధంగా తమకు కూడా వర్తింపచేయాలని కోరారు. ఈరోజు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు వారు గళవిప్పి హంగర్ స్ట్రైక్ కూర్చున్నారు. సుమారు 7.5 లక్షల మంది దేశవ్యాప్తంగా అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగుల దాకా అతి దారుణమైన పెన్షన్ పద్ధతుల్లో ఉన్నారు. కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కేంద్ర ప్రభుత్వ ఇతర ఉద్యోగులు కానీ, లేదా ఉపాధ్యాయులు కానీ బ్రహ్మాండమైనటువంటి పెన్షన్ తోటి వాళ్ళు పోరాడి సాధించుకుంటే, బ్యాంకు ఉద్యోగులు ఒకప్పుడు బ్యాంక్ ఎంప్లాయ్ అంటే ఎగబడి పిల్లలు ఇచ్చేవాడు. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయ్కి ఎవడు పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందా? అంత క్రిటికల్గా అయిపోయింది జాబ్ చార్జ్ కూడా. అందుకని బ్యాంకు ఉద్యోగుల కనీస కోరికలైనటువంటి ఈ పెన్షన్ 33 సంవత్సరాల క్రితం ఒకసారి వాటిని అనౌన్స్ చేయడం జరిగింది. 33 సంవత్సరాల కాలంగా మళ్ళా తిరిగి సమీక్షించలేదు. అందువల్లనే ఈ రోజున బ్యాంకు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా ఈ పోరాటానికి కోరుకున్నారు. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ తక్షణమే చొరవ తీసుకొని వీరికి న్యాయం చేసి పెన్షన్ పెరుగుదలకు కావాల్సిన చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని సిపిఐ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఈ రోజున యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ రిటైరీస్ ఆర్గనైజేషన్ నాయకత్వంలో గుంటూరులో 400 మంది పైగా బ్యాంకు రిటైరీలు హంగర్ స్ట్రైక్లో కూర్చున్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో 1993లో పెన్షన్ సెటిల్మెంట్ సంతకం పెట్టారు. 1995 నుండి అమలు చేస్తున్నారు. సుమారుగా 30 సంవత్సరాలు పైబడి ఈ పెన్షన్ పథకం అమలు చేస్తున్నప్పుడు కూడా బ్యాంకు రిటైరీలకి పెన్షన్ రివిజన్ అన్నది జరగలేదు. మేము కోరుతోంది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల్లో కూడా మీరు మా పెన్షన్ని అప్డేట్ చేయట్లేదు, మీరు అది చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎప్పుడైతే వేతన సవరణ జరుగుతుందో ఇమ్మీడియట్గా వాళ్ళ పెన్షన్లు కూడా రివైజ్ చేయడం, వాటిని పెంచడం జరుగుతోంది. అటువంటి సౌలభ్యం మాత్రం మాకు కలిగించలేదు. మా సెటిల్మెంట్లో మేము రాసుకున్నది ఏంటంటే, రిజర్వ్ బ్యాంకులో కానీ పెన్షన్ అప్డేషన్ జరిగితే బ్యాంకు ఉద్యోగులకు కూడా చేయాలని చెప్పి మేము రాసుకోవడం జరిగింది. దాన్ని కూడా లెక్క చేయకుండా రిజర్వ్ బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చినప్పటికీ, నబార్డు బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చినప్పటికీ కూడా బ్యాంకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఉన్నటువంటి పెన్షన్ వారికి మాత్రం ఈ రివిజన్ చేయటం లేదు. ఇంతేకాకుండా మా సమస్యల్ని మాతో చర్చించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు ఒక న్యాయం, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు ఒక న్యాయం అన్నది కాకుండా గవర్నమెంట్ ఇచ్చేది, ఐబీ ఇచ్చే డైరెక్టివ్ అయినా కూడా అందరికీ అమలు జరిగేటట్టుగా చూడాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రకమైన మా కోర్సు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్కి ఈ రోజున మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే వారికి జిఎస్టీని రద్దు చేస్తామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. కానీ బ్యాంక్ రిటైరీస్ మాత్రం జిఎస్టీని చెల్లించాల్సిందే అని చెప్తున్నారు. కాబట్టి జిఎస్టీని మాకు కూడా కట్టే క్రమంలో జిఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రకమైన కోరికలతో మేము ముందుకు సాగుతున్నాం. డయాబెటీస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడంపై అవగాహన అత్యవసరమని ఎండోవాస్కులర్ సర్జన్ యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు అన్నారు. గురువారం గుంటూరులో మీడియాతో శ్రీకాంత్ రాజు మాట్లాడారు. డయాబెటీస్ ఉన్న వారిలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతుందని చెప్పారు.
ఈ సమస్య తీవ్రంగా ఉండి చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి తెలియకపోవచ్చని చెప్పారు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, కాళ్లు త్వరగా అలసిపోవటం, పాదాలు చల్లగా ఉండటం, మానని గాయాలు, వేళ్లు నల్లపడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ డీజీఎం సంతోష్ కుమార్, ఏపీ మేనేజర్ చంద్రశేఖర్, గుంటూరు ఏరియా అసిస్టెంట్ మేనేజర్ కాసిం వలీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు నేను మీ ముందుకు ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే మనకు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, ప్యాడ్ అంటాం దాన్ని. అది ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ యొక్క వ్యాధి వస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ప్రబలుతున్న ఒక పెద్ద వ్యాధి. ప్రతి ముగ్గురులో ఒకరికి డయాబెటీస్ ఉండడం వల్ల దానివల్ల వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మన ఇండియన్ పేషెంట్స్ ఎలా ఉంటుందంటే గుండెకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడు మనం కాళ్ళకి ఇవ్వము. దానివల్ల ఏమైపోతుందంటే చాలామంది పేషెంట్స్ యొక్క వేళ్ళు, కాళ్ళు, ప్రాణాలు కోల్పోవాల్సిన ఇబ్బందులు ఈ యొక్క వ్యాధి వల్ల వస్తుంది. ఎలాగైతే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది మన హార్ట్ అటాక్ అంటామో ఆ వ్యాధి ఏ విధంగా వస్తుందో అదేవిధంగా ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ప్యాడ్ అంటాం, పిఏడి అని. దీన్ని మనం సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే లెగ్ అటాక్ అనొచ్చు. ఇది కూడా సేమ్ అదే లైన్లో ఎలాగైతే మనకు రక్తనాళం లోపల కొవ్వు పదార్థాలు చేరి కాల్షియం డిపాజిషన్ జరిగి రక్తనాళాల్లో అది నేరోనెస్ని క్రియేట్ చేసి అంటే దారిని అది సన్నగా చేసి ఎలాగైతే బ్లాకేజెస్ క్రియేట్ చేస్తుంది హార్ట్లో, అదేవిధంగా కాళ్ళకు చేతులకు వచ్చే రక్తనాళాల్లో కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క వ్యాధి వచ్చిన పేషెంట్స్కి ముఖ్య లక్షణాలు ఏముంటాయి అంటే, ఒకటి ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటే నడిచేటప్పుడు పిక్కలు తొడలు బాగా పట్టుకొని వాళ్ళు నడవడం చాలా ఇబ్బందికరంగా మారడము. అదేవిధంగా పేషెంట్స్కి భరించలేనంత నొప్పి పాదాల్లో వేళ్ళలో ఉండడము, చనిపోవాలి అని అంతే అనిపించే అంత నొప్పి వరకే కాళ్ళలో కలగడము. కొందరికి కాళ్ళలో మానని పుండ్లలా మారి గ్యాంగ్రీన్ అంటాం అంటే నల్లగా మారి వేళ్ళు కుళ్ళిపోయి దుర్వాసన రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ మాలాంటి వాస్కులర్ సర్జన్స్కి తగిన సమయంలో రాగలిగితే వారికి మనము ఐదర్ డాప్లర్ టెస్ట్ కానీ సిటీ యాంజియోగ్రామ్ కానీ చేసి బ్లాకేజెస్ ఎక్కడున్నాయో చూసుకుని ఆ బ్లాకేజెస్కి తగిన టైంలో వస్తే మనం ఎలాగైతే గుండెకు బైపాస్ చేస్తామో, ఎలాగైతే గుండెలో స్టంట్ పెడతామో అదేవిధంగా మనం కాళ్ళలో కూడా చేసి రక్త సరఫరాను పెంచి ఆ కాళ్ళను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఇప్పటికీ ఇలాంటి అత్యాధునికమైన వైద్యాలు ఏవైతే ఉన్నాయో అది డిస్ట్రిక్ట్స్లలో, టౌన్స్లో అవైలబిలిటీ చాలా తక్కువగా ఉండడం వల్ల లేదా అంత ఎక్స్పర్టీస్ లేకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ యొక్క కాళ్ళు ఇప్పటికీ కోల్పోతున్నారు, మేజర్ యాంపిటేషన్స్కి గురవుతున్నారు. సో ఒక కుటుంబంలోని పెద్ద యొక్క కాలు మనం కాపాడగలిగితే వారి ప్రాణం కాపాడగలిగిన వాళ్ళం అవుతాము, వారి కుటుంబాన్ని కూడా కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. అందుకే ఈ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మా యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ఇలాంటి అత్యాధునిక వైద్యాలు అత్యంత తక్కువ కాస్ట్లోనే అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇది చాలా తక్కువ మందికి తెలిసిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా ద్వారా మీ అందరికీ తెలియజేసి వారికి మెసేజ్ ఇవ్వగలిగితే, అలాంటి పేషెంట్స్ మా దగ్గరికి తొందరగా రాగలిగితే మేము ఇలాంటి పేషెంట్స్ యొక్క కాలు, వాళ్ళ ప్రాణాలు అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడే అవకాశం మీ ద్వారా ఉంటుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కార్యాలయంలో గురువారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించిన అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేక్ ని నూరి ఫాతిమా కట్ చేశారు. డివిజన్ అధ్యక్షులు, వైసీపీ అనుబంధ విభాగాల సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాణాలను రక్షించే చికిత్స అని యశోద హాస్పిటల్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ పి పార్థసారథి అన్నారు. ఎండ్ స్టేజ్ లివర్ సిరోసిస్, ఆకస్మిక లివర్ ఫెయిల్యూర్, కొన్ని ఎంపిక చేసిన లివర్ క్యాన్సర్ కేసులు, జన్యుపరమైన లివర్ వ్యాధులకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమవుతుందని అన్నారు. గుంటూరులో గురువారం మీడియాతో పార్థసారథి మాట్లాడారు. వైద్య చికిత్సలకు స్పందించని రోగుల్లో కడుపులో నీరు చేరటం, జాండీస్, హెపటిస్, ఎన్సెఫాలోపతి వంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడితే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుందని చెప్పారు. ఆధునిక శస్త్రచికిత్స పద్ధతుల కారణంగా ట్రాన్స్ప్లాంట్ ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయని అన్నారు.
మెయిన్ ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటనగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎటువంటి పేషెంట్స్కి అవసరమవుతుంది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎన్ని విధాలుగా చేయొచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత పేషెంట్స్ యొక్క లైఫ్ స్టైల్ అంటే తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ యొక్క లైఫ్ ఎట్లా ఉంటుంది, అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అంటే లివర్ పాడవడానికి గల మెయిన్ కారణాల గురించి డిస్కస్ చేయడానికి మనం ఈ ప్రెస్ మీట్ని పెట్టుకుంటున్నాము. మెయిన్ అసలు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎటువంటి పేషెంట్స్కి అవసరం అవుతుందంటే లివర్ పూర్తిగా పాడైపోయినటువంటి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ ఉన్నటువంటి పేషెంట్స్కి యూజువల్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం అవుతుంది. ఈ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అనేది పెద్దవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళలో లివర్ కంప్లీట్గా పాడైపోవడానికి గల కారణాలు మనందరికీ తెలిసిందే. ఒకటి మద్యపానం సేవించడం వలన, రెండోది వైరల్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనేటువంటి వైరల్ హెపటైటిస్ దీర్ఘకాలిక లివర్కి సంబంధించినటువంటి వైరల్ హెపటైటిస్ వలన, అదేవిధంగా కొన్ని వేరే రీజన్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటే మన శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తే తన యొక్క లివర్ సెల్స్ మీద డ్యామేజ్ చేయడం వల్ల కూడా లివర్ పాడవుతుంది. అదేవిధంగా కొన్ని వేరే కారణాలు విల్సన్స్ డిసీజ్ అంటే శరీరంలో అవయవాల్లో ఎక్కువగా కాపర్ పేరుకుపోవడం వల్ల, అదేవిధంగా హీమోక్రోమటోసిస్ అంటే శరీర అవయవాల్లో ఎక్కువ శాతం ఐరన్ డిపాజిషన్ వల్ల కూడా లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సమస్యలు పక్కన పెడితే రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలో కొత్తగా వస్తున్నటువంటి లివర్ ప్రాబ్లం అదే నాష్ అంటాం, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా సరే లివర్ పాడే అవకాశం ఉంటుంది. ఎవరిలో అంటే ఊబకాయం వల్ల, అంటే శరీరం ఎక్కువగా ఒబెసిటీ అంటాం కదా, ఊబకాయం వల్ల శరీరంలో అన్ని అవయవాల్లో ఎక్కువ ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల లివర్ పాడే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో దిస్ ఈజ్ ద మోస్ట్ లీడింగ్ కాజ్ అనమాట. నాష్ అనే ఒక ప్రాబ్లం వల్ల లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా పెద్దవాళ్ళలో నేను ఇందాక చెప్పినట్టు మద్యపానం సేవించడం వల్ల నాష్, విల్సన్స్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అండ్ హీమోక్రోమటోసిస్ అండ్ క్రానిక్ వైరల్ హెపటైటిస్ ఈ అన్ని కారణాల వల్ల లివర్ పూర్తిగా పాడయి మెడికల్ ట్రీట్మెంట్ వల్ల కూడా నయం కాకపోవడం వల్ల అల్టిమేట్గా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడే అవకాశం ఉంటుంది. అదే చిన్నపిల్లల్లోని కానీ మనం తీసుకుంటే చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా బిలియరీ ఎట్రీషియా అంటే పైత్యరసం అంటాం చూడండి, లివర్ ఒక గ్రీన్ కలర్ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది కొన్ని ట్యూబ్స్ ద్వారా మన ఇంటెస్టైన్స్ అంటే పేగులకి జాయిన్ అవుతుంది. కొంతమంది పిల్లల్లో ఆ ట్యూబ్స్ అనేవి సరిగా ఫామ్ కావన్నమాట, అంటే తక్కువ సైజులో ఫామ్ అవడం వల్ల లేదంటే పూర్తిగా బ్లాక్ అయిపోయే ఆ సందర్భం ఉంటుంది. దాన్ని బిలియరీ ఎట్రీషియా అంటాం అనమాట. అటువంటి బిలియరీ ఎట్రీషియా ఉన్నటువంటి చిన్నపిల్లల్లో కూడా లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటు కూడా కొన్ని రకమైనటువంటి జన్యుపరమైనటువంటి లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడాను చిన్నపిల్లల్లో లివర్ పూర్తిగా పాడవుతుంది. ఈ విధంగా మెడికల్ ట్రీట్మెంట్కి క్యూర్ కాకపోవడం వల్ల కంప్లీట్గా లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల పెద్దవాళ్ళలో కొన్ని కారణాల వల్ల, చిన్నపిల్లల్లో కొన్ని కారణాల వల్ల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం పడుతుందన్నమాట. లివర్ని కొంత భాగం తీసేసిన తర్వాత మిగిలిన లివర్ అనేది మళ్ళీ రీజనరేట్ అంటే రీగ్రోత్ అవుతుందన్నమాట. మన హైట్కి వెయిట్కి తగ్గట్టుగా రీగ్రోత్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా సరే నేను మా రిలేటివ్స్కి ఎవరికైనా సరే లివర్ డొనేట్ చేస్తే నాలో ఉన్నటువంటి మిగిలిన లివర్ నా హైట్కి వెయిట్కి తగ్గట్టు మళ్ళీ నార్మల్ సైజ్కి గ్రో అవుతుంది అనమాట. యూజువల్గా ఒక 4 to 6 వీక్స్లో మోస్ట్ ఆఫ్ ది లివర్ మళ్ళీ రీగ్రో అవుతుంది అనమాట. కనుక ఎవరైనా సరే లివర్ డొనేట్ చేస్తే మళ్ళీ లివర్ గ్రో అవ్వదేమో, అట్లానే ఉండిపోతుందనేమో అని అపోహ చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళ శరీరానికి హైట్కి వెయిట్కి తగ్గట్టు లివర్ డొనేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నార్మల్ సైజ్కి వాళ్ళ లివర్ గ్రో అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్లా డొనేట్ చేసిన తర్వాత డొనార్స్ అందరూ కూడాను నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ మామూలుగా మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత పేషెంట్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది జనరల్గా అందరికీ కొంచెం డౌట్ ఉంటుందన్నమాట. యూజువల్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఇనీషియల్ ఫ్యూ మంత్స్ అంటే ఒక 3 to 4 months కొంచెం జాగ్రత్తగా మనం మందులు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇమ్యూనోసప్రెసెంట్స్ అనే ఒక స్పెషల్ మెడికేషన్స్ పెడతాము. ఆ స్పెషల్ మెడికేషన్స్ అనేవి ఇనీషియల్ 3 to 4 months కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకసారి 3 to 4 months యూజువల్గా 6 months దాటిన తర్వాత దే విల్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. అంటే సర్జరీకి ముందు ఎట్లా అయితే నార్మల్గా అందరూ పీపుల్ ఎట్లా లీడ్ చేస్తారో అట్లాంటి లైఫ్నే ఒక 6 months తర్వాత దే విల్ లీడ్ ఎ నార్మల్ లైఫ్ అనమాట. ఓకే, నెక్స్ట్ యూజువల్గా ఇంకొక డౌట్ ఏమవుతుందంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఏమైనా మెడికేషన్స్ వాడాల్సి ఉంటుందా అనేది జనరల్గా అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఎనీ ట్రాన్స్ప్లాంట్ అది లివర్ కానీ కిడ్నీ కానీ ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా సరే ఇమ్యూనోసప్రెసెంట్స్ అనే ఒక స్పెషల్ మెడికేషన్స్ మనం వాడాల్సి ఉంటుంది.
యూజువల్గా ఆ ఇమ్యునోసప్రెసెంట్స్ అనే మెడికేషన్ ఇనీషియల్ మంత్స్లో ఒక 3 to 4 మంత్స్లో నెంబర్ ఆఫ్ డ్రగ్స్ కానీ డోసెస్ కానీ కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది. స్లోగా ఒకసారి మన బాడీ లివర్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఆ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ కానీ డోసెస్ కానీ తగ్గిపోతాయి అనమాట. బట్ అల్టిమేట్లీ లైఫ్ లాంగ్ ఒక ఇమ్యునోసప్రెసెంట్ 1 or 2 ఇమ్యునోసప్రెసెంట్స్ అనే మెడికేషన్స్ కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలన్నమాట. జస్ట్ లైక్ ఒక మనకి బీపీ కానీ లేదంటే చక్కెర వ్యాధి కానీ ఉన్నప్పుడు మనం లైఫ్ లాంగ్ మెడికేషన్స్ ఎట్లా వాడతామో అదేవిధంగా ఈ ఇమ్యునోసప్రెసెంట్స్ అనేవి కూడాను ఒకసారి ఒక 6 months అయిన తర్వాత లైఫ్ లాంగ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మనం ఈ ఇమ్యునోసప్రెసెంట్స్ అనేవి వాడుకుంటూ ఉంటుంటాం అనమాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.